హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? రాజన్ అయితే ఒంగోలులో మీటప్ పెట్టినారు కదా ఇవాళ. సో అక్కడికైతే వెళ్తా ఉన్నాను అనమాట. ఇవాళ అయితే వ్లాగ్ అయితే మన ఇంటికాడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇద్దండి, నేనైతే ఫస్ట్ అయితే మా బైక్ మీద అయితే వెళ్ళిపోతున్నాను. ఇదిగోండి, ఈ బైక్ తీసుకొని ఇప్పుడైతే నేను నెల్లూరు దాకా అయితే వెళ్తాను. నెల్లూరులో రైల్వే స్టేషన్లో పెట్టేసి రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కేసేసి ఒంగోలుకి అయితే వెళ్ళిపోతాను అనమాట. మనం అయితే ఊరికాడ నుంచి అయితే 6:05కి అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. దారిలో వెళ్తా ఉంటే నేరేడు చెట్లు ఉంటాయి మాకు. సో ఆ నేరేడు చెట్ల దగ్గర అయితే ఒక 2-3 కాయలు కోసుకుని లాగిచ్చేసి పోతా ఉండడే. రైల్వే స్టేషన్కి ఎగ్జాక్ట్గా నెంబర్ 1 ప్లాట్ఫామ్ సైడ్, ఆ సైడ్ నుంచి జస్ట్ ఇట్లా వస్తే అనమాట. జస్ట్ ఈ ఆర్చ్ దగ్గర స్వామి హాట్ ఫుడ్స్ ఉంటుంది. చాలా బాగుంటుంది కదా. ఇంటర్మీడియట్ నుంచి వస్తున్నాను ఇక్కడికి. టేస్ట్ అయితే అదిరిపోద్ది అసలు. టేస్ట్ వరకు ముందు మేకర్లు మామూలుగా ఉండదు. ఇదండి రైల్వే స్టేషన్ కి జస్ట్ దగ్గరలోనే మనకైతే ఇదండి పార్కింగ్ ప్లేస్ అయితే ఉంది. సో పార్కింగ్ ప్లేస్ లో అయితే ఇద్దండి మన బండి అయితే పెట్టేసినాం అనమాట. కాస్ట్ చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది. టోటల్ పార్కింగ్ వచ్చేసి 5 రూపీస్, జిఎస్టీ వచ్చేసి 5 రూపీస్ 90 పైస్. నెల్లూరు రైల్వే స్టేషన్ అండి. ఇటు సైడ్ నుంచి మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 1 వస్తుంది. రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాం, నెల్లూరు రైల్వే స్టేషన్కి. 7:57 టైము. ట్రైన్ వచ్చేసి 8 o'clock అనమాట. ఇదండి మన ట్రైన్ అయితే అనౌన్స్ చేశారనమాట. మనం అయితే వెనక్కి వెళ్ళాలి 16031. సో మన డెస్ ఉన్నాం. సో ముందుకెళ్దాం. ఆ ట్రైన్ అయితే అరవై అయిపోయింది. ఇంకా ఒంగోలుకి స్టార్ట్. కరెక్ట్ టైంకి వచ్చింది అబ్బా ట్రైన్. అంటే 1 నిమిషం 2 నిమిషాలు కూడా తేడా లేదు. అంత ఎగ్జాక్ట్గా వచ్చింది తెలుసా మా ట్రైన్. సారీ గైస్, మోసపోయాను. ఇదేదో గూడ్స్ లాగా ఉంది. గూడ్స్ అయితే పంపించినారు. ఇది అయితే మా ట్రైన్ అయితే కాదు. ఏమబ్బా టైంకి వచ్చింది అనుకున్నాను. ఇది పోయిన తర్వాత పంపిస్తాడేమో. అలా ఉంది మా పరిస్థితి. అసలు ఎక్స్పెక్ట్ చేయలే. ఇదైతే మన ట్రైన్ అనుకుంటున్నా గైస్. కరెక్ట్గా 7 minutes లేటు. బట్ ట్రైన్ అయితే వచ్చేసింది. మామూలుగా 7 minutes అనేది మినిమమే నిజం చెప్పాలంటే. మామూలుగా అయితే అరగంట గంట కూడా లేట్ వస్తుంటాయి కొంచెం ట్రైన్స్. సో ఇప్పుడైతే త్వరగానే వచ్చేసిందండి. 7 minutes లేట్. పెన్నా నది చూస్తారా? నెల్లూరు పెన్నా నది. వాటర్ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది అమ్మా. ఇదిగోండి మన వాళ్ళు కూడా బట్టలు అనేసి పంపిస్తారు. బట్టలు తిప్పారు. ఇటు వచ్చేసి సంగం రూట్ అమ్మా. ఇటు సంగం, బుచ్చి, సంగము, ఆత్మకూరు ఇట్లా వెళ్తుంది అనమాట. సో ఆ బ్రిడ్జ్ అనమాట ఇది. ఇది యాక్చువల్గా ఓల్డ్ బ్రిడ్జ్. ఆ లాంగ్ లో ఉండేది హైవే. ఇది వచ్చేసి నెల్లూరు నుంచి కోవూరుకి వెళ్ళే రూటు. నెల్లూరు నుంచి స్టార్ట్ అయిపోయినాము. అక్కడికి వెళ్ళేసరికి 10 అవుతుంది, 10 అవుతుంది ఒంగోలుకి వెళ్ళేసరికి. సో రాజన్ వచ్చేసి 12 గంటలకు కానీ 1 గంటకు కానీ వస్తారంట. రూట్ మంగ్ కూడా వస్తున్నారు. మనమైతే ఒంగోలుకి అయితే రీచ్ అయిపోయినాము. ఒంగోలు నుంచి వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి అవినాష్ ఉన్నాడు కదా. అవినాష్ అయితే ఇక్కడికి వస్తాడు. అవినాష్ అయితే బైక్ తీసుకొస్తాడు. అవినాష్ వచ్చేసి వాళ్ళ ఇంటి దగ్గరే అంట రాజన్ వెళ్ళేసి కలుద్దాం గైస్. ఒంగోలుకి రీచ్ అయ్యే టైంకి వచ్చి 10:19 అయిపోయింది. సో ఇంకా అవినాష్ అయితే రావాలి. ఇంకా అంటే కొద్దిగా 5 minutes లేట్ అని చెప్పాడు. సో ఇంకా అవినాష్ వచ్చాక అట్లా వెళ్ళేసి ఏదో ఒకటి లైట్గా తినేసి ఇంకా రాజన్ వచ్చేదాకా అటు ఇటు తిరగాలి. హలో గైస్, ఇదండి మనోడే అవినాష్. సో మనోడిది ఒంగోలే. సో మనోడి ఇంటి దగ్గరే అంట అన్న మీటప్ జరిగే ప్లేసు. సో ఇంక ఇద్దరం బండిలో వెళ్ళిపోయి అట్టా ఏదో లైట్ తినేసి అక్కడ రాజన్ వచ్చిన తర్వాత కంటిన్యూ చేద్దాం. చూడండి నేను పోస్టర్ అయితే వేసినాడు. రావడమే బిఆర్ దోశ వాళ్ళకి మామూలు ఉండదు మరి రాజన్నతో. హాయ్ ఫ్రెండ్స్, ఒంగోలులో అయితే శివాలయం టెంపుల్కి అయితే వచ్చినాం అనమాట. సో శివాలయం టెంపుల్కి అయితే దర్శనం చేసుకొని తర్వాత వచ్చేసి ఆపోజిట్లో వచ్చేసి అమ్మవారి టెంపుల్ కూడా ఉంది. అమ్మవారి టెంపుల్ కూడా దర్శనం చేసుకొని ఇంకా ఫర్దర్గా ఏమైనా చూడాలనుకుంటే చూస్తాం.
పక్కన వచ్చేసి చెన్నకేశ్వర స్వామి టెంపుల్ అది. సో మేము వచ్చేసి అప్పుడు శివాలయం టెంపుల్ అన్నా కదా, శివాలయం టెంపుల్ వచ్చేసి కొద్దిగా లెఫ్ట్ సైడ్ ఉంది. శివాలయం టెంపుల్ అయితే ఇదే అనమాట. పక్కన వచ్చేసి సత్యనారాయణ స్వామి టెంపుల్, అలాగే చెన్నకేశ్వర స్వామి టెంపుల్, అలాగే ఆంజనేయ స్వామి అయితే అక్కడ ఉంటారనమాట. సో ఇక్కడ కూడా దర్శనం చేసుకొని ఇంకా స్టార్ట్ అవుతాం. ఈ టెంపుల్స్ అయితే శివయ్య టెంపుల్, అలాగే చెన్నకేశ్వర స్వామి టెంపుల్. కరెక్ట్ గా ఆపోజిట్ లోనే వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, విజయదుర్గాదేవి టెంపుల్ ఉంది. సో దేవతని అలాగే ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోతాం గైస్. చూడండి సిటీలో నుంచి కొద్దిగా లోపలికి వెళ్తే వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందంట పైన. హాయ్ గాయ్స్, ఇద్దండి శ్రీగిరి పర్వతం మీదకి అయితే వెళ్తా ఉన్నాము. ఒంగోలులో శ్రీగిరి పర్వతం మీదకి అయితే వచ్చామన్నమాట. వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చాము. సో మనం అయితే అవి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడికైతే వచ్చాము. టెంపుల్ వచ్చేసి ఈ విధంగా ఉంది చూడండి, శ్రీగిరి ఒంగోలు లొకేషన్ అయితే ఉంది గాయస్. మొత్తానికైతే శ్రీగిరికి వెళ్ళేసి వెంకటేశ్వర స్వామిని అయితే దర్శనం చేసుకొని మేమైతే రిటర్న్ అయిపోయినాము. సో లొకేషన్ చూడండి. ज्ञानिने नमः। ओम ज्ञान विज्ञान भाजनाय नमः। ओम चिरंजीविने नमः। ओम चिदाकराय नमः। ओम चित्त दोष विनाशकाय नमः। ओम वासिष्ठाय नमः। ओम वितक्रोधाय नमः। ओम वैराग्य निरताय नमः। ओम प्रसन्नात्मने नमः। ओम शंकराय प्रसादमुते नमः। ओम नारायण विष्णुवाय नमः। ओम स्तव्याय नमः। ओम सर्वलोकहिते रताय नमः। ओम హాయ్ ఫ్రెండ్స్, ఇద్దండి గాంధీ పార్క్ ఉంది కదా ఒంగోలులో. ఆ గాంధీ పార్క్ కి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లోనే ఒంగోలు గోలీ సోడా అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడైతే మనం అయితే గోలీ సోడా అయితే టేస్ట్ చేసేద్దాం గైస్. సో ఎలా ఉందో తాగిన తర్వాత రివ్యూ. సోడా అయితే చాలా బాగుందమ్మా. జలకొర సోడా తీసుకున్నా నేను. టేస్ట్ అయితే అద్దరిపోయిందమ్మా నిజంగా. నేనైతే ఇది ఒక్కటే టేస్ట్ చేసాయి, ఇంకెక్కువ తాగలేను మామ. ఏదో రివ్యూ ఇచ్చిందంటే నాకు నచ్చినవి తీసుకున్న జలకొర సోడా అయితే తాగేశాను. బట్ మిగతా అయితే చాలా ఉన్నాయి ఫ్లేవర్స్ ఇక్కడ. ఎవరన్నా కావాలనుకుంటే ఒంగోలులో టేస్ట్ చేయండి ఒకసారి. గాంధీ పార్క్ కి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లోనే ఉంటుంది. సో ఒక్కసారి విజిట్ చేయండి. గోలీ సోడా అయిపోయాక అల్లూరయ్య స్వీట్స్కి అయితే వచ్చేసినాము. ఇది వచ్చేసి ట్రంక్ రోడ్లో ఉంటుంది ఒంగోలులో. సో మన అవినాష్ వచ్చేసి ఇక్కడ మైసూర్ పాక్ బాగుందంటే ఒకసారి టేస్ట్ చూసాను అనమాట. చాలా ఫేమస్ అనమాట అల్లూరయ్య. టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుందమ్మా. హెవీ స్వీట్, అలాగే నెయ్యి బాగా తగిలిచ్చేసినారు. మైసూర్ పాక్ చూడండి అసలు పాలకోవా టైప్ అయితే ఉంది. అసలు మామూలుగా మైసూర్ పాక్ అయితే కొన్ని ఈ విధంగా ఉంటాయి, కొన్ని గుండలుగా చేస్తారు, అంటే ఆయిల్ పోసేసి ఆ విధంగా చేస్తారు. ఇది వచ్చేసి పాలకోవా టైప్ ఉంటుంది చూసినావా, ఆ టైప్ మైసూర్ పాక్ ఉంది. చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. అసలు నెయ్యి ఫ్లేవర్ తగలుతా ఉంటే అదిరిపోయింది అసలు. రాజన్న కోసం అందరూ వెయిట్ చేస్తా ఉన్నారనమాట. చూడండి ఇదే ప్లేస్. మా అల్లూరయ్య స్వీట్స్ తెచ్చాను రాజన్నకి, మీకు చరణ్కి. ఏరుతున్నా బాగున్నా? బాగున్నా బాగున్నా అంటున్నావా? ఎప్పుడు మళ్ళీ నెల్లూరుతున్నావా? నెల్లూరు పడి అయిపోయిందా? మనోడు అల్ట్రా ఈజ్ లేవనేసి మొన్న రీసెంట్ గా, ఇప్పుడు స్టార్టింగ్ నుంచి నేను లైవ్ స్టార్ట్ చేసిన కదా మా 3 years అయింది కదా, అప్పటి నుంచి ఉన్నాడు మంచి. రూత్ మామన్ అయితే అసలు పిసికేశారయ్యా అసలు ఆ జనాల్లో, ఆ క్రౌడ్ అసలు చూడండి. అసలు కదలను కూడా కదలనిలా వెనకాలకు దోసేస్తున్నారు అసలు, తెలుసా? మామూలు క్రౌడ్ కదయ్యా బాబు. రాజన్న అయితే ముందుకెళ్ళేసి మాట్లాడడానికి అయితే వెళ్తా ఉన్నారు. సో మేమైతే వెనక్కి వెళ్ళాలని చూస్తూ ఉన్నాము, కాకపోతే కుమ్మేశారు. రాజన్న అయితే బయట మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా జనాలు చూడండి అసలు ఎలా మలుకున్నారు. సెంటర్లో ఉండేది రాజన్న అద్దండి, అసలు కనిపించని కూడా కనిపించలేదు సరిగ్గా.
పక్కనే ఫస్ట్ కలిసేసి చాలా హ్యాపీగా నా దగ్గర ఐఫోన్ ఐఫోన్ ఒంగోలులో అయితే మనం అయితే బిర్యానీ అయితే ఆర్డర్ చేసినాము. సో మనకి బిర్యానీలోకి ఏమేమి ఇచ్చినారంటే, నేను స్పెషల్ బిర్యానీ చెప్పాను అనమాట. సో వాళ్ళు వచ్చేసి చూడండి గ్రేవీ ఇచ్చారనమాట. చూడండి గ్రేవీ వేస్తున్నాను ఇక్కడ. చికెన్ స్పెషల్ బిర్యానీ కాబట్టి ఏంటంటే గ్రేవీ ఇచ్చారు. తర్వాత రైస్ చూడండి, టేస్ట్ చూద్దాం గైస్. బిర్యానీలోకి లైట్గా గ్రేవీ ఉంది, అది కూడా టేస్ట్ చాలా బాగుంది. అలాగే మనకేంటంటే గోంగూర, మసాలా కర్రీ, ఆనియన్స్, అలాగే రైతా కూడా ఇచ్చారనమాట. మనకి స్పెషల్ బిర్యానీ అన్నాం కదా, సో చికెన్ విత్ గ్రేవీ ఇచ్చారనమాట. ఇవి కూడా టేస్ట్ చూద్దాం గైస్. చికెన్ గ్రేవీ అయితే కొద్దిగా స్పైసీగా ఉంది, సరిగ్గా ఉంది మామ.